30 ఏళ్లుగా దువ్వాడ శ్రీనివాస్ను తమ కుటుంబాన్ని దువ్వాడ వాణి ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించాడు. దువ్వాడ శ్రీనివాస్ తల్లి లీలావతి ఆస్తులన్నీ రాయం చేసుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె 3 నెలలుగా తన కొడుక్కి భోజనం కూడా పెట్టకుండా ఇంట్లో నుంచి గెంటేశారన్నారు. మాధురిని ఇంటికి తీసుకొచ్చి శ్రీనివాస్కు పరిచయం చేసిన వాణి ఇవాళ నిందలు వేస్తుందని ఆరోపించారు. తన కొడుకు వాణికి విడాకులు ఇచ్చి ప్రశాంతంగా బతకడమే చాలంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఉదంతం అనేది ఒక చర్చకి దారితీసినటువంటి పరిస్థితి ఉంది. భార్య వాణి అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ మధ్యలో మాధురి వీళ్ళ మధ్యన జరుగుతున్నటువంటి ఉదంతం పూర్తి స్థాయిలో ఒక చర్చనీయాంశానికి దారితీసింది. వ్యక్తిగతమైనటువంటి విషయాలని తెర మీదకి తీసుకొచ్చారనేది మొత్తం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నేను నా భార్యతో వేగలేకపోవడం వల్ల నేను విడాకులు కూడా తీసుకుంటానని దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు మాధురికి తోడుగా అంటే ఇప్పుడు ఈ వివాదానికి కారణమైనటువంటి మాధురికి తోడుగా దువ్వాడ శ్రీనివాస్ తల్లి లీలావతి గారు వచ్చారు, మనతో ఉన్నారు. అసలు అంటే కోడలు కొడుకు ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదంలో ఎవరైతే విమర్శల పాలయ్యి ఇప్పుడు మాధురి ఉన్నారు, ఆమెకు తోడుగా మీరు రావడానికి గల కారణం ఏంటి? అసలు ఆమెకు సపోర్ట్గా నేను రాలేదు, నా వేదన చెప్పుకోవడానికి నేను వచ్చాను. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. ఆవిడ మామూలుగా తెలుసంటే తెలుసు అంతవరకే, కానీ మా పరిచయం లేదు. మా కారులో నేను కూడా వస్తే డ్రైవర్ ఈవేళ రాలేదు, అందుకని నేను వస్తే ఈ కారు ఉందమ్మా వచ్చేయండి అంటే అలాగే నేను ఇక్కడ చెప్పాలనే వచ్చాను. అక్కడ ఏం జరుగుతుంది ఇన్నాళ్ళ నుంచి అటు మీ కోడలు వానికి కానీ కొడుకుగా శ్రీనివాస్కి కానీ? ఆవిడకి పదవీ కాంక్ష, డబ్బు ఆశ, ఆవిడే చెయ్యే పైగా ఉండాలి. భర్త బాగుండడం ఆవిడకి ఇష్టం ఉండదు. వాళ్ళకి అన్నవారు లేని గొప్పలు చెప్పుకోవడం, మా పిల్లడి మీద అబండాలు, ముఖ్యంగా జరగడం ఏంటంటే ఎప్పుడు 30 ఏళ్ళ యుద్ధమే. ఇప్పుడు అలా కాదు, 3-4 మాసాల నుంచి ఏం జరిగిందంటే పిల్లడికి భోజనం పెట్టకుండా చంపేద్దామని ఎప్పుడు గాజు సీసాలు పగలగొట్టడం, డంబల్స్ విసరడం, చంపేద్దామని అంతమందికి డబ్బులు ఇవ్వడం, పిలిచి స్వయం కూతురికే చెప్పి నువ్వు కారుతో మట్టించి అమ్మ చూసుకుంటాను నేనని చెప్పడం. వాళ్ళు మా ఇంటికి కూడా వచ్చారు పలాస. వచ్చి ఆ పిల్లలు నాకు కుర్చీలు ఎత్తి మీదకి విసిరి కొట్టి నీకు చంపేస్తాం, చాలా రకమైన తిట్లు, అవి మనం బయటికి చెప్పకూడదు, బాగా తిట్టారు. తిడితే నేను కూడా ఏం అనలేదు. మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారని నేను అడిగాను. ఇక్కడ మీకు ఏం పని? మా నాన్న ఉన్నారు. మీ నాన్న ఎవరు? మీ నాన్నకు బయట పెట్టేశారు, బట్టలు విసిరేశారు, డైవర్స్ కావాలంటున్నారు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే చెప్పారు. ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నాకు డైవర్స్ కావాలి, శ్రీనివాస్ గారు మంచోడు కారని ఇదే మీ ప్రచారం అయింది. మీ తండ్రి, మీ అమ్మ, మీ అక్క చెల్లెళ్ళు అందరూ శ్రీనివాస్ గారికి 30 ఏళ్ళు తీసుకొచ్చి తనంటే మాకు ఇష్టం లేదు, వాళ్ళ కుటుంబం అంటే మాకు ఇష్టం లేదు. కాకపోతే ఆయన ఎవరో కాదు, మా అమ్మ అక్క కొడుకే. మాకు ఇష్టం లేదు, జాతకాలు కలలేదని మేము ఎన్నోసార్లు చెప్పినా మా ఇంటికి 5 సార్లు వచ్చేసింది. వచ్చినప్పుడు ఇది మంచి పద్ధతి కాదని అప్పుడు మా ఆయన ఉన్నారు. ఇదేంటమ్మా ఇలాగ వచ్చేస్తున్నావు, ఇది పెద్దవాళ్ళకి సంప్రదించి మనం ఏమైనా మాట్లాడుకోవాలి, కానీ అలాగే నువ్వు రాకూడదు, ఇది చాలా పెద్ద తప్పని ఇంకొక మా ఇదే పెద్ద ఆయన అతను ఆయనకి పట్టుకొని వెళ్ళి ఇవన్నీ అక్షర సత్యాలు భగవద్గీత సాక్షిగా చెప్తున్నాను ఆవిడకి తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారికి అప్పచెప్పడం అయిపోయింది. ఈలోగా ఏదో ఒక ఫంక్షన్ వచ్చింది. ఫంక్షన్ వస్తే మాకు అందరికీ పిలిచారు. పిలిస్తే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ అతను నిండగా డ్రింక్ చేసేసి ఈ పిల్ల ఏం చేసింది, మా శ్రీనివాస్కి రావద్దని వాళ్ళు చెప్పారు. ఇది అది అర్థమే, మంచి సంగతి, రావద్దు ఎందుకు ఇప్పుడు అని చెప్పారు. అతను చెప్తే ఈ అమ్మాయి వెళ్ళి కారు తీసుకొని వెళ్ళి మా అబ్బాయికి తీసుకొచ్చింది. అది చూసి ఆ తాగిన మైకంలో అతను రెచ్చిపోయి మా అందరికి కూడా ఇన్సల్ట్ చేసి బయట పెట్టి చాలా దుర్భాషలాడి మాకు అర్ధరాత్రి పూట ఇప్పటికీ టెక్కలు వస్తే ఆ జాగాలకు ఇక్కడ కూర్చున్నాం. అర్ధరాత్రి తెల్లారి 4 గంటల బస్సులో వెళ్ళాం. లింగాల వలస ఎక్కడ, టెక్కలు ఎక్కడ, ఈ పాద నడుచుకొనే వచ్చాం. ఇది భూమి ఆకాశం పంచభూతాలు సాక్షిగా చెప్తున్నాను. అలాగా వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నాం. బస్సు వచ్చింది, మాతో వచ్చేసింది. నువ్వు అలాగ రాకూడదంటే నేను చనిపోతాను. మళ్ళీ మీకు ఇష్టం లేకుండానే, మీ సంబంధం లేకుండానే శ్రీనివాస్ గారు వాణి గారు పెళ్లి జరిగిందా? మరి ఇష్టం లేదు, కానీ మరి తల్లిదండ్రులుగా మా బాధ్యత ఉంది కదా, అందుకోసమనే సరే మరెందుకు పని చేసిస్తాంలే అని మా ఆయనగారు నేను వెళ్ళి శ్రీకాకుళంలో ఇక్కడే ఏదో వెంకటేశ్వర కళ్యాణ మండపం అనుకుంటాను, అక్కడ పెళ్లి జరిగింది. అది మిమ్మల్ని ఎవరిని చూడరా అసలు వాణి గారు? చూడరా, వాళ్ళ ఇల్లు ఏంటో నాకు తెలియదు. వాళ్ళ ఇంట్లో కనీసం టీ తాగలేదు.
ఒక అత్తగారని గౌరవం లేదు. మా డబ్బు తింటూ ఎంతసేపు ఆళ్ళక్కలు ఆ రాఘవరావు గారు అన్న అతనికి ఏమీ లేదు. అతని ఇల్లంతా అమ్మితే ₹1,00,000 రాదు, అంత పూరు. కానీ డాబులు చెట్టు లాగా ఒక రాల్చి పైజామా వేసుకొని బయలుదేరిపోతాడు. అవంతా మా కొడుకు డబ్బులే. ఎందుకు అసలు ఇప్పుడు ఈ గొడవ అసలు రావడానికి కారణం ఏంటంటే రాజకీయం ఒకటేనా, ఆస్తిపాస్తుల విషయంలో కూడా ఏమైనా ఉందా, లేకపోతే ఆమెకి అండి ఆయన దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. ఆస్తిపాస్తులు అన్నీ ఇచ్చేసి నడి రోడ్డు మీద ఉన్నాడు నా కొడుకు. అంటే ఏమి ఇచ్చేశారు? అన్నీ ఇల్లు ఇచ్చేసారు, 8 కోట్ల ఇల్లు, పాలిష్ యూనిట్ ఇచ్చేసారు, గ్రానైట్స్ ఇచ్చేసారు, ఇంకా ఒక 5 కోట్లు వేరేకి ఇచ్చారు. ఇంకా మొన్నటి వరకు 2,50,00,000, 1,50,00,000 అలాగ ఇచ్చారు. అయితే మేము ఎప్పుడు ఏం అడగము. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, మాకు రమ్మని పిలవలేదు. ఏనాడు కూడా నేను వాళ్ళ ఇంట్లో టీ తాగలేదు. కాకపోతే పిల్ల పందిరాటు వేసినప్పుడు వెళ్ళాను. అప్పుడు కొంచెం ఏదో ఆ టైం దాటిపోయింది, కొద్దిగా భోజనం చేసి అలాగ వచ్చేసాను. ఈ 30 ఏళ్ళలో నా కొడుకు వాళ్ళు తీసుకెళ్ళిపోయి పెట్టగా అసలు ఆస్తులు ఏమీ లేకుండా అన్నీ ఆయన శ్రీనివాస రోడ్డు మీదకి వచ్చేసిన తర్వాత కూడా ఎందుకు ఇదంతా ఈ రాద్ధాంతం అంతా ఎందుకు జరుగుతుంది? విరక్తి చెందిపోయారు. ఇంకా ఈ జీవితం నాకెందుకు స్కెల్టన్ మిగిలిపోయింది. ఆఖరికి 3 నెలలు అతనికి భోజనం లేదు. మాకు ఆ సంగతి తెలియదు. ఎలాగున్నారో అన్నీ ఎలాగున్నారంటే నేను ఏడుస్తానని, పిల్లలు బాగానే ఉన్నారులే అమ్మా అని చెప్పేసేవారు. ఇలాగైతే ఒకరోజు తను ఇంకెందుకు ఎక్కడైనా చనిపోవాలని ఒకటి, ఇంకా హరిద్వారం ఎక్కడికో వెళ్ళిపోతానని ఒకటి, ఇది చేసి సన్యాసం పుచ్చుకోవడానికి కూడా అతను తయారైపోయాడు. అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అసలు దువ్వాడ శ్రీనివాస్ గారు? అంటే వాళ్ళ ఇంట్లో ఉండట్లేదా, మీ దగ్గర ఉంటున్నారు? ఇట్లా ఎప్పుడో సూట్ కేసు అన్నీ బయట పెట్టి అన్నీ విసిరేసి కత్తులు పట్టుకొని పొడి చేస్తానని రోజు కత్తులతో యుద్ధమే. ఆవిడ బాటిళ్ళు పగలగొట్టడము, నైట్ తాగియడం, ఆ బాటిల్ ఇరగొట్టి మా పిల్లడికి పొడి చేస్తానండం. ఆ మాదిరి అన్న ఆవిడ వాళ్ళకి తెచ్చి ఆవిడ వల్ల ఓట్లు ఉన్నాయి, మనకు లాభం ఉంది, మీరు ఆవిడకి తీసుకొని తిరగాలి, వాళ్ళ కలింగులు ఓట్లు ఎక్కువ ఉన్నాయి, అలాగే ఇలాగని చెప్పి నాకు అవి కూడా తెలియదు. ఆవిడే తీసుకొచ్చి ఆవిడే లేడీస్ అందరికీ పంపించి తిరుపతి తీసుకెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని ఇవన్నీ మళ్ళీ మాదిరి వాళ్ళ ఆయన గారికి నైట్ ఫోన్ చేయడం. మీ ఆవిడ మా ఆయనతో తిరుగుతుంది. ఇవన్నీ విని పరిచయం చేసింది వాణి గారే, తీసుకొచ్చింది వాణి గారే. తర్వాత ఇవి అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ ఆయనకి చెప్పడం కూడా వాడి గారు. దేశంలో వాళ్ళ కుటుంబంలోనూ నా కొడుకు పైకి ఉండకూడదు. నా కొడుకు ఇచ్చిన డబ్బు తింటారు, వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ చేశాడు, వాళ్ళకి కనీసం మాకు ₹1,00,000 విలువ చేసే ఇల్లు కూడా లేదు. అలాంటి వాళ్ళు నా కొడుకు దీంతోనే ఎంతవరకు వాళ్ళు బ్రతుకుతున్నారు. మేమేనాడు వాళ్ళది ₹1 తినలేదు. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మేము ఎవరము వెళ్ళాం. అయితే అలాగుంటుంటే ఆ మధ్య నాకు తెలిసింది ఇలాగ అయిపోయాడు, అన్నయ్య చూస్తే భయం వేస్తుంది అని చెప్పారు. నిజంగా చూస్తే మరి ఏమి లేదు, ముఖం ఇతను నా కొడుకేనా అని అనిపించేసి ఓన్లీ స్కెల్టన్. అయితే అప్పుడు అన్నయ్య మీరు అడ్డగా వచ్చి కారు అడ్డుకు పెట్టి ఈ శ్రీకాకుళం దాటిపోయారు, చాలా దూరం విజయనగరం ఇదంతా దాటేశారు. ఇంకా అటు నుంచి వచ్చి కారు అడ్డంగా పెట్టి తీసుకొచ్చారు. అమ్ముంది, నేనున్నాను, మీరు ఎక్కడికి వెళ్తారు, ఏమైనా బాగుందా, అన్నీ దాని ముఖం మీద వేసేసి నువ్వు కట్టుబట్టలతో వచ్చేసావు కదా, సరే అయితే ఇప్పుడు నీకు ఒక 4-5 నెలల్లో నేను ఇల్లు కట్టించిస్తానని. అప్పటికప్పుడు అక్కడ పెద్దవాళ్ళందరూ వాళ్ళకి చేతులకి నమస్కారం పెట్టాలి, చాలా మంచివాళ్ళు వాళ్ళందరూ. సార్ మీరు ఉండండి, శ్రీధర్ గారు కూడా చెప్తున్నారు కదా అని చెప్పి ఆ రోడ్డు దగ్గర ఈ చివరిన ఇల్లు కట్టడం అయ్యింది. ఇప్పుడు మీ కోడలు వాణి చాలా ఆరోపణలు చేస్తుంది, మాధురి సీని ఇద్దరు కలిసి ఉంటున్నారు, కలిసి పెళ్లి చేసుకుంటున్నారు. మాధురి ఎవరో మాకేం తెలుసు, తనే తెచ్చింది, తనే కలిపింది, తనే వాళ్ళ అతనికి చెప్పి విడదీసింది, అన్నీ చేసింది. ఇప్పుడు శ్రీని గారితో ఇలాగా ఇవి ఉన్నాయని అతని మీద కూడా ఆరోపణ చేస్తూ నిన్న సాయంకాలం అప్పుడు నా కొడుకు తెచ్చేసిన తర్వాత సడన్గా కొని రాత్రి అనక పగలనక ఎండలో ఉండి 4-6 మాసాల్లో అతనికి ఉండడానికి బెడ్రూమ్లు అన్నీ తయారు చేయించాడు మా చిన్నోడు. డబ్బంతా మేమే పెట్టాం. వాళ్ళది అది అతని దగ్గర అప్పటికి పైసలు లేవు, అన్నీ తీసేసుకున్నారు వాళ్ళే, కార్డులతో సైతం తీసేసుకున్నారు. చివరికి ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఈరోజు మాట్లాడుతూ మీ అబ్బాయి శ్రీనివాస్ ఒక మాట అయితే అన్నారు, నేను విడాకులు తీసుకుంటాను. తల్లిగా మీరు ఏం చెప్తారు? విడాకులు తీసుకోమని చెప్తారు? తీసుకోవాలి అంటే తన్నోటితో 10 సార్లు అన్నారు, అందరి దగ్గర నాకు విడాకులు కావాలి, నాకు అతను వద్దు, నాకు భర్త వద్దు అని వైఎస్ఆర్ దగ్గర అతనికి వెళ్ళి జగన్ బాబు దగ్గరికి వెళ్ళి అతనికి టికెట్ ఇవ్వకండి, అతను మంచివాడు కాదు, నాకు ఇవ్వండి అంటే అప్పుడు నా కొడుకు ఒక విధంగా అమాయకత్వం, పోనీలే అని ముష్టి వేసాడు, టికెట్ ముష్టి వేసాడు. దానికి ముష్టి వేసేయడంతో ఇక్కడ అంతాను ఒక సైకోలాగా ప్రవర్తించింది. అందరూ చీచీచి ఇదేంటి ఇలా ప్రవర్తిస్తుంది, ఇలాంటి దానికి ఎమ్మెల్యే ఏంటి, దీనికి మొగుడికి బయట పెట్టేసింది, ఈ క్యాండిడేట్ పిచ్చి అయిపోయినది, అప్పటికే క్యాన్సర్ ఆపరేషన్ అన్నీ అయినాయి,
నడవే లేదు, ఇదేంటి అని చెప్పేసి వాళ్ళేమో అందరూ కూడా ఆయనకి కబురు పంపారు. అదేం వర్క్ చేస్తుంది, అదేం చేయలేదండి, మీరు అనవసరంగా శ్రీనివాస్ గారికి అంటే అప్పుడు వెంటనే ఈవిడికి పిలిచి, అమ్మ ఎలక్షన్ గెలిచిన తర్వాత నీకు ఏదైనా ఒకటి ఇస్తాను, కానీ నువ్వు అక్కడ హ్యాండిల్ చేయలేవు, శ్రీనివాస్ గారు అయితే అన్నిటి విధంగా బాగుంటుంది కాబట్టి టికెట్ నేను అతనికి ఇచ్చేస్తున్నానని మళ్ళీ జగన్ గారు మనకి ఇచ్చారు. అంటే అసలు పోయిన ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇది ఎన్నికలు అయిపోయినాయి, అంత సర్దుమణి కాబట్టి ఈ రాద్ధాంతం అంతా చేస్తుంది అనుకోవచ్చా? అది ఏమీ కాదండి, ఎల్లప్పుడూ తన హై లెవెల్లో ఉండాలి, దాని మాట వినాలి. దానికి డబ్బు డబ్బు మదం అహంకారం ఎవరు ఉండకూడదు. ఖాళీ డబ్బు డబ్బు పదవి, డబ్బు పదవి. మరి ఎందుకు మీ మనవరాలు కూడా తండ్రికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు? మనవరాలు కూడా మార్చేసిందా ఏంటి? ఎవరు మనవరాలు? మనవరాలు వాళ్ళిద్దరూ రాక్షసులు, వాళ్ళ పిల్లలు కారు, వాళ్ళ పిల్లల పెంపకం అలా పెంచారు. ఒక్క మంచి బుద్ధి వాళ్ళకి లేదు, ఒక్క మంచి అలవాటు లేదు. అర్ధరాత్రి కూడా తిరగడమే, కార్లు వేసుకొని వెళ్ళిపోవడమే, ఎక్కడి నుంచి వచ్చేయడం. మా ఇంట్లో ఇది లేదు. మాకు మనవరాళ్ళు ఉన్నారు, ఇరుగిల్లేటో పొరుగిల్లేటో తెలియదు, మా ఇంట్లోనే ఉంటారు. మొన్నే చిన్న అమ్మాయి 19 ఏళ్ళ అమ్మాయికి మా శ్రీధర్ గారి పాపకి మ్యారేజ్ చేస్తాం అతనిది. అయితే ఇప్పుడు ఎలాగొచ్చింది కథ అంటే చుట్టూ తిరిగి ఈ ఇల్లు కట్టగానే దానికి కళ్ళు పడిపోతే అప్పుడే నా కొడుకు అన్నాడమ్మా, నువ్వు ఇంత డబ్బు పెట్టావు కదా, ఈ ఇల్లు నీ పేరుని రాసిస్తాను అన్నాడు. డబ్బు పెట్టావు, రాయడం ఇవన్నీ అటు ఉంచు, ముందు నీకు ఒక గృహం అయిపోయి నువ్వు ఒక వంట మనిషికి పెట్టుకొని హాయిగా ఫుడ్ తిని ఉండు, నేను కూడా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తాను, తమ్ముడు వస్తాడు, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి నాయన అని చెప్పాను. అయితే సరే అంటే ఇప్పుడు కొత్తగా వచ్చి దాని కళ్ళు పడిపోయి అన్నీ లాగేసింది. శ్రీనివాస్ ఇప్పుడు నెలలో ఉన్నారు, అతని దగ్గర డబ్బు లేదు. ఇంకా ఎలక్షన్లో వచ్చిన డబ్బులన్నీ కోట్లు వాళ్ళ బాబు అది వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏం లేదు, ఒక భూమి లేదు, ఒక సెంటు భూమి లేదు. ఒక ఫంక్షన్ వచ్చినప్పుడు ఒక దేవుడి దగ్గర పెట్టాలంటే ఇప్పుడు ఇక్కడ ధాన్యం తెచ్చుకోవడానికి లేదు వాళ్ళకి, అంత పూరు. కానీ ఆ గెటప్ అలాగ వేసుకొని ఒక తాటి చెట్టులా బయలుదేరుతాడు బయటికి. అంతా మా దువ్వాడ వాళ్ళ సొమ్మే, మా దువ్వాడ వాళ్ళ డబ్బే, వాళ్ళంతా మా దువ్వాడోళ్ళదే తింటున్నారు, మా దువ్వాడోళ్ళ మీదే బ్రతుకుతున్నారు వాళ్ళు. మేము మా కొడుకులది అనుభవించలేదు ఎంతవరకు భగవద్గీత సాక్షిగా. ఎప్పుడు ఒక బట్టలు కానీ, కాకపోతే ఆ పెళ్ళప్పుడు నాకు ఒక 20,000 పెట్టి ఒక చీర కొని ఇచ్చారు. నేను ఇంతవరకు ఆ చీర కట్టలేదు. అంటే అలా మార్చేసి ఇప్పుడు కొత్తగా నిన్న వచ్చి కటింగ్ వాళ్ళకి తెచ్చి తలుపులు విరగ్గొట్టి ద్వారాలు విరగ్గొట్టి అన్నీ చేసేసి గుణపాలతో కొట్టేసి అబ్బాయి లేడు, అప్పుడు ఎక్కడికి వెళ్ళాడో మరి. అలాంటప్పుడు ఆ ఇంట్లో దూరిపోయి నానా రచ్చ చేసి దాని తల్లి, దాని తండ్రి, దాని అమ్మ, దాని చుట్టాలు, బంధువులు అందరూ వచ్చేసి రైల్వే ప్లాట్ఫారం మీద పడుకుంటారు, ముసాఫిర్ ఖానాలాగా మా గుమ్మంలో పడున్నారు వాళ్ళు. అది నా ఇల్లే నిజం చెప్పాలంటే. ఆయన నా గుమ్మంలోని వచ్చి పడున్నారు, అంటే రైల్వే ప్లాట్ఫారం మీద పడుకుంటారు అలాగే ముష్టోళ్ళు అందరూ కలిసి ఆ కుర్చీలు వేసుకొని దుప్పట్లు కప్పుకొని. సరేలే కుక్కల్లా పడున్నారని ఇంట్లోకి మాత్రం నా కొడుకు చారనివ్వలేదు. కత్తులు కటారాలు పట్టుకొని బయలుదేరిపోతుంటే, పిల్లి పట్టుకొని మీదకి వెళ్ళిపోతుంటే, నా చిన్న కొడుకు తిడుతుంటే, నా చిన్న కొడుకు 3.5 కోట్లు ఇచ్చాడు. అక్కడ కొంచెమే శ్రీని బాబు జాగా ఉంది, అదామె 3.5 కోట్లు ఇస్తే పిల్లకి పెళ్లి చేశారు. మా డబ్బు అంతా అత్తిని తిరిగి వాళ్ళ అక్క చెల్లెలకి, వాళ్ళ అమ్మగారికి, అంటే మేము ఎప్పుడు బయటకు ఏం చెప్పము. అందుకో దీనికి ఇదంతా రెచ్చిపోతుంది. దీనికి ఉన్నది ఏ గుడ్డు లేదు, కుళ్ళు కుటారం, ఎవరికి చంపేద్దామా, ఎవరు దాని కళ్ళు బాగుంటే చూడలేదు. ఓన్లీ డబ్బు. ఆ డబ్బు ఏమైనా ఉంచుకుంటుందా? అదంతా వాళ్ళ అయ్యకి సారా కోసం, బ్యాండీల కోసమే, వాళ్ళ అక్క చెల్లెళ్ళకి, వాళ్ళకి ఎవరెవరో చెడిపోయిన మేనత్తలు వాళ్ళకి వీళ్ళకి అది వాడుతున్న కారు నాది. నేను చెప్పాను స్కార్పియో మాకు ఇచ్చి నా కారు